ఇన్ఛార్జీల మార్పు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారబోతుంది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా మంది అభ్యర్థులను మార్చబోతున్నారంటూ కూడా వైసీపీ నేతలే స్వయంగా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు 11 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ ఇప్పటికే ప్రకటన చేసింది. దాదాపు 40 నుంచి 50 మంది ఇన్ఛార్జీలు కూడా కొత్త వారు రాబోతున్నారంటూ కూడా ఇప్పటికే పార్టీ నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలు టికెట్ ఆశించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే కోవలోకి వస్తున్నారు పొన్నం దొరబాబు. అయితే ఈయన గతంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, అక్కడ విజయం సాధించారు. ఆయనకి ఈసారి టికెట్ నిరాకరించే విధంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ కొత్త ఇన్ఛార్జిని ప్రకటించాలని చెప్పేసి వైసీపీ భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పెన్నెం దొరబాబుని ఖచ్చితంగా ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి జనసేన భావిస్తుంది. ఎందుకంటే పిఠాపురంకి సంబంధించి గతంలో జనసేనకు మంచి ఓట్లు వచ్చాయి. ఏదైతే గతంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించినటువంటి స్థానాల్లో కానివ్వండి, సీట్లలో కానివ్వండి, ఏదైతే ఓట్ల శాతం కంపేర్ చేసుకుంటే వాళ్ళు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో 30,000 అంటే 30,000 అలాగే 25,000కు పైగా ఎబవ్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో పిఠాపురం ఒకటి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి పెన్నెం దొరబాబుని ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరితే మాత్రము పిఠాపురం సీట్ని జనసేన ఖచ్చితంగా కైవసం చేస్తుందని చెప్పేసి నేతలు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన నేతలు కూడా ఇప్పటికే పెన్నెం దొరబాబుతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దొరబాబు కూడా ఈసారి ఖచ్చితంగా మళ్ళీ నేను పోటీ చేయబోతున్నాను, కార్యకర్తలకి నిర్దేశించారు, మీరు అందరూ ప్రజలతో మమేకమవ్వండి, వాళ్ళతో యాక్టివ్గా ఉండండి, ఖచ్చితంగా మనం పోటీ చేయబోతున్నాం, వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ రాకపోతే మరొక పార్టీ నుంచి అయినా పోటీ చేస్తామంటూ కూడా ఆయన డైరెక్ట్గా పార్టీకి కానివ్వండి, ఇటు జనసేన పార్టీకి కానివ్వండి ఒక క్వశ్చన్ ఇచ్చినట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు కూడా లోకల్గా సంబంధించిన లీడర్ల మధ్య కూడా ఒక న్యూస్ వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానివ్వండి పార్టీకి రాజీనామా చేశారు. మరికొంతమంది నేతలు వసంత కృష్ణప్రసాద్ ఇలాంటి చాలామంది ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మార్పులతో కొంత అయోమయంలో పడ్డారు. వాళ్ళు టీడీపీలో చేరతారా, జనసేనలో చేరతారా, లేదంటే స్థిరంగా ఉండి మళ్ళీ వైసీపీ గెలుపు కోసం పనిచేస్తారనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ పెన్నెం దొరబాబు మాత్రం క్లియర్ కట్గా చెప్పేశారు, ఈసారి మళ్ళీ నేను పోటీ చేయబోతున్నాను. అది జనసేన నుంచి మాత్రము 100% ఉంటుందా అంటే మాత్రము అది కూడా కొంత సస్పెన్స్గానే ఉంది. కానీ జనసేనకి మాత్రం అక్కడ ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంది. జనసేన నేతలు ఇప్పుడు ఆయనతో టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దొరబాబు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఆయన అక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది.